రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసిస్తున్నారు. అక్రమ మైనింగ్ కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పాలమూరు జిల్లా అమ్మాపూర్లో అక్రమ మైనింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇక్కడ ప్రతిష్టాత్మక ఆలయం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పాలన 3 కబ్జాలు 6 అక్రమ మైనింగులుగా మారింది. ఎక్కడ భూమి కనిపిస్తే చాలు ఆక్రమిస్తున్నారు. కొండలను పిండి చేస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల ధనదాహానికి అడ్డే లేకుండా పోతోంది. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి కొండపై కాంగ్రెస్ గద్దల కన్ను పడింది. చిన్నకుంతకుంట మండలం అమ్మాపూర్ శివారులో కురుమూర్తి స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కొండపై ఆలయం ఉంది. 89 సర్వక్రమంగా మైనింగ్ ఏర్పాట్లు చేశారు. 2 ఏళ్ల క్రితం జరిగిన పేలుడుతో కురుస్వామి గర్భగుడి అమ్మాపూర్ గ్రామంలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు ఆందోళన బాట పట్టడంతో మైనింగ్ నిలిపివేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు స్థానికులు పాదయాత్ర చేశారు. మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్ది రోజులు మైనింగ్ నిలిపివేశారు. ఇప్పుడు పరిస్థితి మళ్లీ మారింది. కాంట్రాక్టర్ అధికారులు కలిసి క్వారీ ఏర్పాటు కోసం అనుమతి తెచ్చుకున్నారు. మళ్లీ మైనింగ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మైనింగ్ పర్మిషన్ కోసం తూతు మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అది స్క్రిప్టెడ్ డ్రామాలా. ఒకరోజు ముందు రాత్రి సమాచారం ఇవ్వడం, గ్రామంలో కాకుండా క్వారీ వద్ద ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఏంటని గ్రామస్తులు మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి ఎన్జీఓ పర్యావరణవేత్తలు తీసుకొచ్చి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించారు. కాంగ్రెస్ నేతలు అధికారులను కాంట్రాక్టర్ భానుప్రకాష్ మేనేజ్ చేశారని స్థానికులు మండిపడ్డారు. ఈరోజు అమ్మాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజాపాలన ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల మధ్యలో కాకుండా గుట్టల మధ్యలో తీసుకొచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి కోసం, ఆ వ్యక్తికి సంబంధించిన లావాదేవీలు నడపడం కోసం స్థానికంగా ఉండే శాసనసభ్యులు ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. నేను ఇక్కడ ఉద్యమాన్ని చేపట్టి స్థానికంగా ఉండే రైతులకు నష్టం కలుగుతుంది, 7 కొండల ప్రతిష్ట దిగజారే విధంగా ఇక్కడ ప్రకృతి మొత్తం నాశనం అవుతుందని చెప్పేసి పలుసార్లు పర్యావరణ శాఖకు, దాని తర్వాత కలెక్టర్కు ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకొని రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ వచ్చే దారిలో టెంట్లు వేసుకొని చెప్పి నిరసనలు వ్యక్తం చేస్తే అప్పుడు దిగివచ్చిన ప్రభుత్వం ఈ క్వారీని రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఇక్కడ పర్యాటక క్షేత్రాన్ని వృద్ధి చేస్తా అని చెప్పి కారిడార్ కడుతున్నా అని చెప్పేసి మాటలు చెప్తూ పక్కనే కారిడార్కు వెళ్లే రూట్లలో క్వారీ ఏర్పాటు చేస్తే కారిడార్ని ప్రజలు ఎట్లకెళ్ళి ప్రయాణం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా. తొందరలోనే గ్రామస్తులతో తీసుకుపోయి గ్రామస్తులందరి సమక్షంలో మొత్తం డాటా సంతకాల సేకరణ చేసుకుపోయి ఇక్కడ ఏ క్రెషర్ రాకుండా కూడా అడ్డుకునే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మేము తీసుకున్నామని తెలియజేస్తా ఉన్నాం. సర్వే నెంబర్ 89లో 10 హెక్టార్లలో మైనింగ్ చేసేందుకు నవీన్ కుమార్, లక్ష్మీశ్రీ కుట్ర పన్నారు. అక్రమ మైనింగ్ కోసం కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ నేతలకు వాటాలు ఉన్నాయని తెలుస్తోంది. కురుమూర్తిలో తిరుపతి మాదిరిగా 7 కొండలు ఉన్నాయని, అనుమతిస్తే బ్లాస్టింగ్ చేయడంతో 1000 ఏళ్ల చరిత్ర గల ఆలయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురుమూర్తి స్వామి గర్భగుడి ఆనవాళ్లు కూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. దాదాపు నేను 4 సంవత్సరాల నుండి అక్కడ పోరాటం చేస్తున్నాము. భయంకరంగా బ్లాస్టింగ్ ఉంటది, ఎముకలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒక సంవత్సరం ఇష్టానుసారంగా తొగినరు, తీసుకొని పోయినరు. ధర్నా చేయడం వల్ల బంద్ అయింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది ఎందుకొరకంటే అది ఏంటంటే అయిపోయింది ఆల్రెడీ, ఆఫీసర్లు వచ్చి అయిపోయింది అన్నట్లు మాట్లాడి, లేదు మీ సేకరణ ప్రజాపాయలు అడిగి తెలుసుకుంటామంటున్నారు, ఆల్రెడీ ఓకే అయింది అంటున్నారు. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తే విపరీతమైన పొల్యూషన్ ఉంటుంది. కురుమూర్తి స్వామికి పక్కనే 1/2 కిలోమీటర్ దూరం లేదు, టెంపుల్ కు ఇది ఉంటుంది. దీని మీద టీఆర్ఎస్ తరఫున ప్రజా ఉద్యమం తప్పదు. మైనింగ్ చేయడంతో పచ్చని పొలాలకు వేసిన బోర్లు పూడుకుపోయే అవకాశం ఉందని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. అలా జరిగితే ఉపాధి పోయే ఛాన్స్ ఉందని అన్నదాతలు మండిపడ్డారు. వన్య ప్రాణులకు రక్షణ లేకుండా పోతుందని అంటున్నారు. కాదు కూడదని ముందుకెళ్తే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. మాది పక్కనే ఉంటుంది పొలం, మైనింగ్ చేసి దాని పక్కనే ఉంటుంది. దౌర్జన్యం చేసిండ్రు, రోడ్ వేసిండ్రు. మా దాంట్లో రోడ్ వేసి ఎట్లా వేసినా అని అడిగితే కొట్టించిండ్రు మమ్మల్ని. సంపానికి కూడా చూస్తున్నారు. ఇప్పటికీ పెద్ద పెద్ద దాడులు జరుగుతున్నాయి. ఇది మా కొద్దు మైనింగ్ అని చెప్తున్నారు. మైనింగ్ కోసం పర్మిషన్ ఇస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్థానికులు స్పష్టం చేశారు. ప్రాణ త్యాగాలకు వెనకాడబోమని రేవంత్ సర్కార్ను హెచ్చరించారు.